ఇష్టమైనా కాకపోయినా తప్పు చేశాడంట కదా, తప్పదు. అందరికీ తెలిసిపోయినట్టుంది నరసింహ మహత్యం. అదేం లేదు. ఇంకా ఇప్పుడు ఏం మాటలవి? అందరూ ఏమనుకుంటున్నారో ఏమంటున్నారో వింటున్నావుగా. ఇంకా నువ్వవేవి పట్టించుకోకు. వేరే ఎవరికీ ఛాన్సే లేదు. అంత ధైర్యం కూడా చేయరు. వాడికే గుర్తు రావడం లేదు అంతే. వాడు విజయవాడలో లేడని నాకు అనిపిస్తుంది. లేదు లేదు, ఊరు వదిలి వెళ్ళడు. అంతగా ప్రేమించినవాడు దాని పెళ్లి చాట్ నుంచైనా చూడాలి అనుకుంటాడు. అదేంటి? అదంతేలే, సినిమాలు ఎన్ని చూడలేదు. నీ సుఖమే నేను కోరుకున్నా అని పాడుకోవాలిగా. ఇదిగో పట్టు. ఇల్లు గాలించాను తులసి. వలకి దొరికని చేప గాలానికి దొరకచ్చు కదా. వాడు దొరక్కపోతే దీని జీవితం ఏం కావాలన్నయ్య? అమ్మా, నువ్వు ప్రేమతో పెట్టు, ఫీల్ అవుతూ పెట్టుకో. అదేంటే? అదంతే. లేకపోతే నాకు తిన్నట్టే ఉండదు, వంట పట్టదు. మీరెవరూ అధైర్యపడొద్దు. వాడు దొరికి తీరుతాడు. మీరు ధైర్యంగా ఉండండి. నా నమ్మకమే నా ధైర్యం, నా ధైర్యమే నా దైవం. నమ్మకాన్ని నమ్మి ఓడిందేదీ లేదు. నా నమ్మకమే నాకు శ్రీరామ రక్ష. నువ్వే గెలవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను తులసి. అమ్మా, నువ్వు త్వరగా ముగించి దీవించి పంపు. వాడు ఆ చుక్కినే కాదు, వాణ్ణి కూడా పట్టుకుని తీసుకొస్తా. ఆ పెళ్లి కారు వచ్చేసిందే నీకు? బావకు కూడా వచ్చేసింది. దీనికి ఎప్పుడు భావధ్యాసే. అందుకే వీడికోసారి పెళ్ళైనా మళ్ళీ దీన్ని పెళ్ళాని చేస్తున్నాడు ఆ దేవుడు. రంగమత్తయ్య, ఏదో గబాల్లా నోరు జారలేవే దుర్గా. ప్రసాద్కి ఇష్టం లేదు, మరి నరసింహకు కూడా ఇష్టం లేదా? వాడికి ఎందుకు ఇష్టం లేదు? మరి నరసింహ అన్నాడే పెళ్లి పళ్ళ మీద తిరుగుతున్నాళ్లే. వీళ్ళిద్దరికీ కాస్త హారతి ఇవ్వండి. ఇష్టంగా అయినా వీళ్ళకి అక్షింతలేయండి.
వేయండి. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడ సార్ అబ్బాయి? నిన్ను దుర్గం ఎందుకు రమ్మంది? ఆ కుర్రోడికి కాపలా ఉండడానికి. మరి కుర్రాడేడి అని నన్ను అడుగుతావేంటి? వెనకాల కూర్చోబెట్టుకుని తిప్పుతానా? అదేదో యాంగ్జైటీలో అడిగాను. కంట్రోల్ చేసుకోవాలి. యాంగ్జైటీలు, ఎగ్జైట్మెంట్లు, ఆవేశాలు, తొందరపాట్లు ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే సార్. బండెక్కు. ఎక్కావా? ఎక్కాను సార్. ఆదిత్య, బొగ్గన చొక్క కాళ్ళకి పారాణి. ఇప్పుడు నువ్వు పెళ్లి కొడుకువి. గడప దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైందా? నా బతుకు నరకమైంది. ఎరా మాట్లాడవే. అలాగే. నువ్వు జైలర్వై వాణ్ణి ఖైదీని చేస్తున్నావు దుర్గా. మంచిది. మీరు బెయిల్ మూవ్ చేయకండి, పెరాలది తేకండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి పిల్లలు. ముందు మీ అత్తయ్య మావయ్యల ఆశీర్వాదం తీసుకోవే. ఏరా నుంచున్నావే, రా ఆశీర్వాదం తీసుకో. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అక్క ఫోన్. హలో. తులసి, ఏమైంది? ఇప్పుడు రారా. ఎక్కడికి? అమ్మ చూస్తుంది. నాకు తెలుసు నువ్వు ధైర్యంగా ఉండాలిరా. ఇప్పుడు రా వెళ్దాం. ఎక్కడికి? ధైర్యంగా ఉండాలిరా. రా రారా వెళ్ళిపోదాం. పద. ఇక్కడే ఉంటానన్నాడే. నమస్కారం సార్. నీ బాండాబాడా పక్కనే ఉన్నాను కదా. బండెక్కు. ఎక్కడికి సార్? రామాయణం అంతా జర్నీలో చెప్తాలే. టైం పాస్ అవుతుంది. ముందు బండెక్కు. అది కథ. చాలా పెద్ద కథే. అందుకేగా రామాయణం అంది. మరి నేనేం చేయాలి? లంకిని వేషం. లంకిని వేషమా? లంకినియేగా లంక కాపలా. అర్థమైంది సార్. వాచ్మెన్ డ్యూటీ అన్నమాట. అది. ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎందుకు? నేను చూసేటప్పుడు నువ్వు చూడవు. బిల్డప్పా? ఇంతగా ప్రేమించింది నేనే ఇప్పుడు లక్ష్మిని వదులుకోవాల్సి వస్తోంది. ఆదిత్య ఇంత దుర్మార్గం పనిచేస్తాడని కలలో కూడా ఊహించలేదు. పార్టీలో ప్రవర్తన తప్పుగా ఉందని హెచ్చరిస్తే తులసి కూడా వాణ్ణి సమర్థించింది. అంతా నటన. ఏదో రహస్యం కోసం నాకేవేవో కథలు చెప్పి నన్ను పిచ్చోణ్ణి చేశారు. అందరూ నన్ను మోసం చేశారు. నా కూతురు పెళ్లి ఎల్లుండి ఆదిత్యతో జరిగేంత వరకు నువ్వు బయట ఎక్కడా తిరగొద్దు. నీకు దండం పెడతా బాబు. అంతా మత్తులో జరిగిపోయింది. ఒకళ్ళేమో ఆదిత్య కాదు అంటారు, ఇంకొకళ్ళు అంటారు. చివరికి నా కర్మ కొద్దీ నన్ను బుక్ చేయాలని చూస్తుంది తులసి. తన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోతుందా? పాపం లక్ష్మి ఎలా ఆలోచిస్తుందో, తన పరిస్థితి ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే. ఇప్పుడు నేను ఒకవేళ ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే అత్తయ్య మావయ్య వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే నా వివరాలు చెప్పాల్సి వస్తుంది. చెప్తే వదలరు. వెంటనే నా ముందు వాలిపోతారు. బలవంతంగా తీసుకెళ్లి లక్ష్మి ముందు నిలబెట్టి నా చేత అబద్ధం చెప్పిస్తారు.
ఈ రాహుల్ గడు దొరికితే ప్రాబ్లం ఒక కొలిక్కొస్తుంది. చెప్ప పెట్టకుండా పోయాడు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడు తెలుసుకుందామంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో పెట్టాడు. ఒరే రాహుల్, ఒక్కసారి ఫోన్ స్విచ్ ఆన్ చేయరా. అత్తయ్య, నేను సేఫ్గా ఫలానా చోట ఉన్నానని చెప్పరా. అప్పుడు ఆ ప్రేమకి అర్థం ఉండదు. అది అసలు ప్రేమే అనిపించుకోదు. నా జీవితం నాశనం అయిపోతుంది. అటు లక్ష్మి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను. ఒక్కరోజు సాగితే తను వేరొకరికి భార్య అయిపోతుంది. ఇప్పుడు తన మంచి చెడు గురించి అడగాలనుకోవటం తప్పు. ఈ జన్మకింతే తనకి నాకు రాసి పెట్టలేదని సరిపెట్టుకోవటమే. ఏంటండి ఇది? పెద్ద పెద్ద దొంగల్ని, గజ దొంగల్ని, టెర్రరిస్టుల్ని పట్టుకున్న వాళ్ళు రాహుల్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు మీరు. అదే కదా, వాళ్ళెక్కడో ఏదో క్లూ వదిలేవాళ్ళు, దొరికేవాళ్ళు. వీడు అసలు ఊళ్ళో ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. తులసి, లక్ష్మి పెళ్ళయ్యేంత వరకు ఊరు వదిలి వెళ్ళనంటోందిగా. చూసినంత వరకు చూసాం, వీధి వీధి గాలించాం. అయినా వాడి ఆచూకీ దొరికి చావలేదు. అసలు వాడు దాక్కున్నాడో ఎవరన్నా దాచారో కూడా అర్థం కావట్లేదు. వాడిని దాచాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఎవరికేంటి, ఆ దుర్గమ్మకు లేదా? వదినకా? వదినికే. వాడు దొరికితే ఎక్కడ ఈ పెళ్లి ఆగిపోతుందోనని చెప్పి తులసి వాడికి లక్ష్మికి పెళ్లి చేస్తుందో అన్న భయం ఉందిగా. అవునండి, వదిన హస్తం ఉన్నా ఉండొచ్చు. ఈ విషయం తులసికి చెప్తే? దానికి మనం చెప్పేదేంటి, అనుమానం వచ్చే ఉంటుంది. మరి అనుమానం వస్తే మనతో అనాలిగా. మనతో ఎందుకు చెప్పడంలే అనుకుందేమో, ఆవిడ మీద నిఘా పెట్టిందేమో. ఎవరికి తెలుసు? ఏ నమ్మకం లేకపోతే మనకెందుకు ధైర్యం చెప్తుంది చెప్పు. ఏం చెప్పినా వాడు దొరకడం ముఖ్యం. రా అన్నయ్య. అన్నయ్య, ఏమైనా తెలిసిందా? అదేం తెలియలేదు గాని మీకు కొత్త విషయం చెప్దామని వచ్చాను. కొత్త విషయమా? ఏంటి బావా అది? తులసి ఆదిత్యం రహస్యంగా తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏంటి? తులసి ఆదిత్యం తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందా? అదేంటి? ఆ రాహుల్ దొరుకుతాడన్న నమ్మకం సన్నగిలిందేమో. ఇక్కడే ఉంటే దుర్గా ఆదిత్య లక్ష్మిని పెళ్లి చేస్తుందని భయపడిందేమో. అందుకే వాడిని తీసుకుని వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తోంది. తులసి అలా పారిపోయే మనిషి కాదన్నయ్య. మనకి ధైర్యం చెప్పి అది పిరికి పని ఎందుకు చేస్తుంది? కాలం తల్లి, కాలం కలిసి రానప్పుడు, నమ్మకం సడలినప్పుడు దాని భర్తనది దక్కించుకోవడానికి ఏమైనా చేయొచ్చు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగానే వెళ్ళిందమ్మా. వెళ్ళొచ్చన్నయ్య, కానీ ఆదిత్యతో పారిపోయి దక్కించుకోవాలని, లక్ష్మికి అన్యాయం చేయాలన్న ఆలోచనతో మాత్రం వెళ్ళుండదు. ఎలా వెళితేనేం? పెళ్ళైతే ఇప్పుడు ఆగిపోతుంది. ఆదిత్య లేకపోతే లక్ష్మి పెళ్లి ఎవరితో చేస్తుంది? ప్రస్తుతం వీడిని తప్పించి వాతావరణం చల్లబరిచింది. తర్వాతైనా వస్తుందేమో. ఏంటో, చల్లబడ్డాక వదిన కోపం ఇంకా పెరుగుతుంది కదా. అగ్గి మీద గుగ్గిలమే. రాహుల్ దొరికితేనే వస్తుందేమో. ఆదిత్య, తులసి ఇద్దరూ కలిసి రాహుల్ని వెతకడానికి వేరే ఊరేదైనా వెళ్లారేమో అన్నయ్య. అయినా రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏంటమ్మా? అది కరెక్టే. అది ఇప్పుడు చేసింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మనం హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పటికైతే పెళ్లి జరగదు కదా. కానీ వదినలో పంతం పెరుగుతుంది కదండి. ఏం పంతం పెరిగినా మనుషులు ఎదురుగా లేకపోతే ఏం చేస్తుంది ప్రియా? అయినా తులసి అన్ని మాటలు చెప్పి ఇలా ఎందుకు చేసి ఉంటుంది? బావ చెప్పారు కదా టైం అని. టైం తీసుకురావడానికి టైం కలిసి రాక చేసింది. వచ్చేదాకా ఊపిరి పీల్చుకోవచ్చు. అది ఎదురుగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటో వెళ్ళింది అంటేనే టెన్షన్గా ఉంది. నువ్వు టోటల్గా డిఫరెంట్ ప్రియా. దాని మనస్తత్వం దానిదే. తప్పు పట్టకు బావా. కన్న ప్రేమ, పెంచిన ప్రేమ ఎంతైనా వాళ్ళకే ఎక్కువ. అమ్మకి పిల్లలు ఎదురుగా ఉంటే ఆ తృప్తే వేరు. వాళ్ళు పర్మనెంట్గా ఏం పారిపోరు బావా. అన్నీ చక్కబెట్టి తిరిగి వస్తారు. అది అన్నట్టు ఆ రాహుల్ ఆచూకీయే కాదు, రాహుల్తో సహా తిరిగి వస్తుంది. అదే జరిగితే అంతకన్నా కావాల్సింది మనకేముంది? కానివ్వండి.
ఇంతకాలానికి నువ్వు నా రూట్లోకి వచ్చావు తులసి. చాలా థ్యాంక్స్. నీ రూట్ ఏంట్రా? ప్రేమించుకున్న నాటి నుంచి మన పెళ్లి గండాలు తలుచుకుని ఎక్కడికైనా పారిపోదాం పారిపోదాం అన్నా వినలేదు. గుళ్ళో పెళ్లి చేసుకుందాం అన్నా వినలేదు. పిరికి పనులు చేయను, అందరి సమ్మతం లేనిదే పెళ్లి చేసుకోవడం కుదరదు అన్నావు. చెప్తే వినలేదు. అన్న ప్రకారమే మీ అమ్మ అంగీకారంతోనే పెళ్లి జరిగింది కదా? పెళ్లి మాత్రమే జరిగింది. సంతోషంగా కాపురం ఎక్కడ సాగుతుంది? మళ్ళీ ఏకంగా ఇంకో పెళ్లి గండమే వచ్చి పడింది. ఇంకా లాభం లేదని నువ్వు ఇన్నాళ్ళకి ఇలాంటి నిర్ణయం తీసుకుని నన్ను తీసుకుపోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడికైనా తీసుకెళ్ళి తెలిసి ఎంత దూరమైనా నీతో రావడానికి సిద్ధమే. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. నా రెక్కల కష్టంతో నిన్ను పోషిస్తా, ప్రేమగా చూసుకుంటా, నిన్ను గుండెల్లో పెట్టుకుంటా, నెత్తిన పెట్టుకుని తిరుగుతా. ఇష్టమైన నీకోసం ఎంత కష్టమైనా భరిస్తానే. నిన్ను మహారాణిలా చూసుకుంటా. దూరంగా వెళ్ళిపోదాం, స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుదాం. మనం స్వేచ్ఛను వెతుక్కుని వెళ్ళిపోతే అమ్మ నాన్న అత్తయ్య మామయ్య ఏమైపోతారా? ఏం కాదులేవా, మన పోరు భరించలేక పారిపోయారు. ఎక్కడైనా సరే చిలక గోరింకల్లా సంతోషంగా బతుకుతున్నారు అనుకుంటారు. అది చాలు కదా. చిలక గోరింకల్ని నువ్వెప్పుడైనా చూసావా? అవి కలిసి బతకడం చూసావా? అంటుంటారు కదా. అంటారు గాని అది నిజం కాదు. మనం ఎందుకు పారిపోవాలరా? మన సుఖ సంతోషాల కోసం మనం పోరాడి సాధించుకోవాలి. అప్పుడే ఆనందం, తృప్తి. మళ్ళీ ఇదేంటే? మళ్ళీ ఇది కాదు, మొదటి నుంచి ఇదే అంటున్నాను. నేను నిన్ను తీసుకొచ్చింది జంప్ అయిపోవడానికి కాదు. అయినా మన ఇద్దరికి పెళ్ళైపోయింది. మనం ఇప్పుడు మొగుడు పెళ్ళాలం. మనం జంప్ అయిపోవడం ఏంట్రా? మరి ఇప్పుడు ఎక్కడికి? రాహుల్ని వెతకడానికి. అంతేనా? లేకపోతే మనం వెళ్ళిపోతున్నాం అనుకున్నావా ఏంటి? అలాంటి పిచ్చి పని తులసి ఎన్నటికీ చేయదు. రాహుల్ని వెతకడానికి రమ్మంటే నువ్వు వచ్చే ధైర్యం చేయవని చెప్పకుండా తీసుకొచ్చేశాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకు. రాహుల్ దొరికితే కథ సుఖాంతం అవుతుంది. ఏం సుఖాంతమో ఏమో, భయానికి నాకు ఎక్కిలు మొదలయ్యాయి. ఓవర్ చేయకురా, సైలెంట్ గా కూర్చో. దుర్గా, ఏమే దుర్గా, ఏమైంది? ఏంటా కంగారు? ఆదిత్య ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదే. కనిపించటం లేదా? అవునే,